పాదం మీద పుట్టు మచ్చలై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటలే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చలై చెల్లమ్మా రుణం తీర్చుకుంటలే చెల్లమ్మా చిన్నడా చెప్పనా ఏం మీకు వెల్కమ్ బాగా ఓకేనా అవునా సార్ వీళ్ళు ఓకే డన్నా నెక్స్ట్ మా జడ్జి మేడం మా ఊరికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దేవుడా ఇదంతా నాకు జీ తెలుగు ఛానల్ వాళ్ళనే దక్కింది అవకాశం. కానీ పెంచింది మా అమ్మ అయితే ఈ స్థాయికి తీసుకురావడం మా జీ తెలుగు అమ్మనే. థ్యాంక్ యూ. 4 ఎకరాల పొలం ఉంది. అందులో నాకు 2 అన్నవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరికి 2.5 ఎకరం ఉంది. సో అది అయిపోయిన తర్వాత మా వాళ్ళంతా మామూలుగా వేరే వాళ్ళకి పనులు కూడా వెళ్తారు. నేను కూడా హాలిడేస్కి వచ్చినప్పుడు అలా పనులకు వెళ్ళి అలా చదువుకునేదాన్ని. నేను కష్టపడి ఇలా రైల్వే స్టేషన్లో అలా ఉండి ఇబ్బందులు పడినందువల్ల మా జడ్జెస్ నా కష్టాన్ని చూసి మా ఊర్లో చిన్నప్పుడు అంటే 1వ క్లాస్లోనే మా సార్ మధ్య సారు నా వాయిస్ని నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని ఎంకరేజ్ చేయడం. అప్పటి నుంచి మనసులో అనిపోయింది నేను గొప్ప సింగర్ అవ్వాలనేసి. అట్ల నుంచి అట్లా నేను 5 దాకా శశికళ మేడం అనేసి డోన్లో మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 5 నుంచి కొత్తపల్లి మండలము కేజీబీ స్కూలు కర్నూలు డిస్టిక్ మా మేడం వాళ్ళు ఎన్ఎస్ మేడం, హిందీ మేడం గారు, రామలక్ష్మి మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపాల్. అప్పుడు నేను ఉన్నప్పుడు హిందీ సబ్జెక్ట్గా ఉండేవారు. వాళ్ళందరూ కూడా నా కోసం టైం వేస్ట్ చేసుకొని అదే కాదు వాళ్ళకు చాలా పనులు ప్రిన్సిపాల్స్ వాళ్ళు టీచర్లు కదా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. నా కోసం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. దేవుడా ఈ జన్మ నాకు చాలా అనిపిస్తుంది నిజంగా. అంటే చాలా స్టార్టింగే ఇంత గొప్ప అవకాశాన్ని పొందడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మేడం వాళ్ళందరికీ ఎక్కడున్నా నాకు మేడం వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయితేనే అందరికీ చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్గా మా స్మిత మేడం గారికి అవుతారు. ఇటువంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేయాలి. పార్వతి హైదరాబాద్ రావటము, అక్కడ సెటిల్ అయినా, పాటలు పాడినా, తనకి ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఊరికి ఏమేం చేసేది ఒక గుర్తుగా నిలిచిపోతుంది తనతో పాటు ఉన్న పిల్లలందరికీ. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. రియల్లీ నైస్ ఆఫ్ యూ. అది మా గొప్పతనం కాదు, నీ వల్ల జరిగింది.